మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ టెట్ 2024కి సంబంధించినటువంటి మార్చి 1వ తేదీ మార్నింగ్ సెషన్‌లో వచ్చినటువంటి 25 ఇంపార్టెంట్ బిట్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంటు. వాటి యొక్క ఎక్స్‌ప్లనేషను పూర్తి ఆ బిట్‌తో పాటు రిలేటివ్ బిట్స్‌ని కూడా టచ్ చేస్తూ చేసినటువంటి వీడియో అండి. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్‌గా చెప్తున్నానండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. నేను ఒక టీచర్‌ని అయినప్పటికీ మీలో ఒకడిగా ప్రతి బిట్టు తెలియాలి. వాటి యొక్క బ్యాక్‌గ్రౌండ్ కూడా తెలియాలి. ఒకసారి రివిజన్ చేస్తారు మా విద్యార్థులు. మా యొక్క సబ్స్క్రైబ్స్ అని ఉద్దేశంతో వీడియో చేస్తానండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. జడ్‌పీడీను విస్తరించండి. జడ్‌పీడీను విస్తరించండి. మొదటికొచ్చానండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ అండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ ఇది వైగోటస్కీ యొక్క సిద్ధాంతంలో భాగంగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతం అండి ఇది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్ జడ్‌పీడీ. రెండో బిట్ అండి పరిహార సంఘర్షణ. వీటన్నిటి యొక్క చిన్న బిట్ల యొక్క ఆన్సర్స్ ముందుగా చెప్పడం జరుగుతుందండి. పెద్ద రిలేటివ్ అన్నీ కూడా మీకు పెద్ద పెద్ద రాయడం జరిగింది మీకోసమని. బ్యాక్ సైడ్ వస్తుంటాయండి. చూద్దామండి. పరిహార సంఘర్షణ గురించి కూడా చూద్దామండి. మూడో బిట్టు దక్షిణాఫ్రికా గాంధీ ఎవరు? ఆన్సర్ నెల్సన్ మండేలా. నాలుగో బిట్ చూద్దామండి. బహుళ ప్రజ్ఞ సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు? గార్డెనర్. గార్డెనర్ గురించి కూడా ముఖ్యమైన టాపిక్లు ఉన్నాయండి బ్యాక్ సైడ్. ఇక్కడ ఐదో బిట్ చూద్దామండి. విభిన్న ఆలోచన సృజనాత్మకత అంటే ఏమిటి? అంటే ఒక సమస్యకు రకరకాలైనటువంటి సమాధానాలను సృష్టించగలిగితే ఆ విద్యార్థి యొక్క ఆలోచన సృజనాత్మకతను కలిగి ఉంటుంది. అలా కాకుండా ఒక సమస్యకు ఒకటే పరిష్కారం లభించినట్లయితే దానిని స్మృతి అంటారండి. ఈ యొక్క విభిన్న ఆలోచన అంటే సృజనాత్మకత అండి. అదే ఒకటే ఆలోచన అయితే స్మృతి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఆరో బిట్ చూద్దామండి. క్రైగ్ నిర్వచనం. అయితే వికాసం గురించి ఈ క్రైగ్ 2 నిర్వచనాలు ఇచ్చాడండి. అది వీడియో చివరిలో వరుసగా లైన్ క్రమంలో వస్తుంటాయండి. చూద్దామండి అన్నిని. ఏడో బిట్టు వృత్యానుప్రస అలంకారము. ఇక్కడ ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడు? నాయనా నేను నిన్నేమైనా అన్నానా? నీవు నన్నేమైనా అన్నావా? ఇందులో నా అనే అక్షరం ఎక్కువ సార్లు రిపీట్ అయింది. పునరావృతమైతే వృత్తానుప్రాస. మరి 8వ బిట్ చూద్దామండి. తార్కిక స్మృతి. వీటి గురించి కూడా వెనకాల ఉందండి, చూద్దామండి. 9వది వికాస దశల్లో సరికానిది ఏమిటి? 10వ బిట్టు యొక్క ఏ విభక్తి? కిన్ యొక్క లోన్ లోపలన్. వాటి యొక్క ఉదాహరణలతో షష్ఠి విభక్తిని పరిచయం చేస్తామండి. అదే వెనకాల ఉన్నాయి. కర్తరి వాక్యము అంటే ఏమిటి? కర్తరి వాక్యము కర్మని వాక్యము, కర్తరి వాక్యము. ఈ వాక్యములో కర్తకు ప్రాధాన్యం ఉంటుందండి. మరి దాని గురించి కూడా చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సకర్మక క్రియ అంటే ఏమిటి? సకర్మక క్రియ అంటే ఏమిటి? దాని గురించి కూడా ఉన్నాయి. అన్ని కూడా ఒక పీడిఎఫ్లో మీకు తయారు చేశానండి. అందు గురించే చెప్తున్నాను. ఒకసారి బిట్లన్నీ ముందు చదివేద్దాం. 13వ బిట్ అండి. గ్రామ సచివాలయంలో గల ఉద్యోగుల సంఖ్య 11 అండి. 11. 14వ బిట్టు భగనం అంటే ఘన విభజన చేయండి. ఇది 8th క్లాస్లో పేజీ నెంబర్ 18లో ఉంది. అదేవిధంగా ఈ వీడియోలో కూడా నేను అసలు ఛందస్సులో ఏ ఘనాలను ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా చెప్పడం జరుగుతుందండి. 15వది ఇంటిలో ఈగల మోత బయట పల్లకి మోత అనేది ఏమిటి? అంటే సామెత అండి, సామెత. 16వ బిట్ చూద్దాము. 6 నుండి 8వ తరగతిలో ఒక సంవత్సరంలో బోధనా గంటల సంఖ్య. ఒక సంవత్సరంలో 6వ తరగతికి ఎన్ని గంటలు బోధించాలి అంటే 1000 గంటలండి. అదేవిధంగా సంవత్సరంలో ఎన్ని పని దినాలు అంటే 220 పని దినాలండి. మరి 17వ బిట్టు నకారమును. నా అనేది కింద వాటిలో దేన్ని చూస్తుందంటే అనునాసికాలండి. తాళవ్యాలు, ఓష్యాలు ఇదంతా కూడా లాస్ట్ వీడియోలో పెట్టడం జరిగిందండి. మరి ఇక్కడ అనునాసికాలు జ్ఞ, ఇజ్ఞ, నానామ అనేవి అనునాసికాలండి. సో లాస్ట్ వీడియో చివరినైతే చూపిస్తానండి, అక్కడ చూడండి.
18వ బిట్ చూద్దామండి. అవ్యయము అంటే ఏమిటి? లింగ విభక్తులు లేనిది అవ్యయం. మరి 19వ బిట్ చూద్దామండి. వృద్ధి సంధి సూత్రాన్ని తెలియజేయండి. వసుదైక అనే ఒక బిట్‌ని విడదీసి ఇచ్చి అది ఏ సంధి అని అడగడం జరిగిందండి. ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. అకారానికి ఐలు పరమైతే ఐకారము, ఔలు పరమైతే ఔకారం వస్తాయి. సో, వీటిని వృద్ధి సంధి అంటామండి. ఔలను వృద్ధులు అంటాము. మరి ఇక్కడ 21 చూద్దామండి. పద్యం బహువచనం ఏమిటి? పద్యాలు. మరి 21 చూద్దామండి. పొడుపు కథ ఇవ్వడం జరిగింది. నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. ఏమిటది? అర్థం. మరి 23 చూద్దామండి. రాజ్యార్థ భాగం సమాసం. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో ఈ ఒక్కటి మాత్రం మీకు చాయిస్ వదిలేస్తున్నానండి. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. 24వ బిట్ అండి. పూరక కోణాలు అంటే ఏమిటి? అంటే 2 కోణాలు కలిపితే 90 డిగ్రీలు వచ్చినట్లయితే వాటిని పూరక కోణాలు అంటారు. 25వ బిట్ చూద్దామండి. ఎరిక్సన్ ప్రకారం చివరి దశలో క్లిష్ట పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ పార్ట్‌కి వెళ్దామండి. మొదటి బిట్టు జెడ్‌పీడీ విస్తరించాం కదండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్‌మెంట్. మరి రెండో బిట్ చూద్దామండి. పరిహార సంఘర్షణ గురించి. ఇక్కడ 3 రకాలైనటువంటి సంఘర్షణల గురించి మనం తెలుసుకోవచ్చండి. ఒకటోది ఉపగమ. రాముకు లెక్కలంటే ఇష్టము, అదేవిధంగా లెక్కల టీచర్ అనే ఇష్టము. ఇక్కడ ఉన్నటువంటి సంఘర్షణ ఉపగమ. చాలా స్పీడ్‌గా చెప్తానండి. కంటిన్యూ అయిపోండి. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏమిటి? రాముకు లెక్కలంటే చాలా ఇష్టము, కానీ లెక్కల టీచర్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇందులో ఉన్నటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ మూడో చూద్దామండి. పరిహార చూద్దాము. రాముకి లెక్కలంటే ఇష్టం లేదు, అలాగే తెలుగు అయినా ఇష్టం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంఘర్షణ పరిహార సంఘర్షణ అండి. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. మరి మూడో బిట్టు దక్షిణాఫ్రికా గాంధీ ఎవరు? నెల్సన్ మండేలా. 4వ బిట్టు బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించింది ఎవరు? ఇక్కడ చూద్దామండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గార్డినర్ అండి, అమెరికా దేశస్థుడు. ఈయన గుడ్ వర్క్ ప్రాజెక్ట్ కి కోఆర్డినేటర్ గా కూడా పనిచేశారండి. ఈయన 8 రకాలైనటువంటి ప్రజ్ఞా అంశాలను తెలియజేశారండి. ఒకటోది శాబ్దిక భాష అంటే LSRWL గురించి తెలియజేస్తుందండి. మరి అదేవిధంగా రెండవది గణిత తార్కిక ప్రజ్ఞ అంటే లెక్కలు చతుర్వేద ప్రక్రియల మీద ఈ యొక్క ప్రజ్ఞ అయితే ఉంటుందండి. మూడవది సంగీత సంబంధ ప్రజ్ఞ అంటే పాటలు, మ్యూజిక్ లాంటివండి. మరి అదేవిధంగా 4వది దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. 5వది శరీర గతి సంవేదన అంటే క్రికెటర్స్ ఆటలు దానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ అండి. 6వది సాంఘిక ప్రజ్ఞ. ఇది రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు వీటి తాలూకా సాంఘిక ప్రజ్ఞ అండి. మరి 7వది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అంటే మేధావులు, తత్వవేత్తలకు ఉన్నటువంటి ప్రజ్ఞ ఇదండి. 8వది సహజ ప్రజ్ఞ, జీవ శాస్త్రజ్ఞులు, పర్యావరణ శాస్త్రవేత్తల యొక్క ప్రజ్ఞ అండి. సో ఇదండి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని గార్డినర్ ప్రతిపాదించడం అయితే జరిగిందండి. మరి 5వ బిట్ చూసినట్లయితే విభిన్న ఆలోచన గురించి చెప్పడం జరిగింది. ఒక సమస్యకు రకరకాల సమాధానాలు ఇచ్చినట్లయితే దాన్ని విభిన్న ఆలోచనని సృజనాత్మకత అంటాము. అలా కాకుండా ఒక సమస్యకు ఒకే రకమైనటువంటి సమాధానం ఇచ్చినట్లయితే దాన్ని స్మృతి అంటారండి. సో ఇదండి. మరి 6వది క్రైగ్ నిర్వచనం అండి. క్రైగ్ 2 నిర్వచనాలు ఇచ్చారండి వికాసం గురించి. దేని గురించి అండి? వికాసం గురించి 2 రకాలైనటువంటి నిర్వచనాలు ఇచ్చారండి. జన్యు పటిష్టాన్ని మరియు పరిణితిని తెలిపేదే వికాసం అని చెప్పాడండి. అదేవిధంగా జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జీవి యొక్క సంరచనలో, ఆలోచనలో, ప్రవర్తనలో మార్పు రావడమే వికాసము అని చెప్పింది క్రైగ్ అండి. ఇది క్రైగ్ యొక్క వికాసం మీద నిర్వచనం అండి. నెక్స్ట్ చూద్దామండి. మరి 7వది వృత్యానుప్రాస అలంకారం గురించి ఇవ్వడం జరిగిందండి. నాయన నేను నిన్ను ఏమైనా అన్నానా, నీవు నన్ను ఏమైనా అన్నావా అని వృత్యానుప్రాస అలంకారం ఇచ్చాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక హల్లు పదే సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అండి. అడిగేదనని కడుగుడి జడు నడిగేదని ఈ పద్యం అయితే ఈ యొక్క వృత్యానుప్రాస అలంకారం. వృత్యాను అంటే ఆవృతము అంటే మరలా రావడం,
ఆవృతం అంటే మరలా మరలా రావడం. ఏమొస్తుంది? ఒక హల్లు మరలా మరలా రావడం అన్నమాట. ఇందులో చేకానుకు ప్రాస కూడా ఉంటుందండి. ఇక్కడ సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ హింట్ ఇస్తున్నానండి. చేకానుప్రాస అలంకారం అంటే వందనం, వందనాలు. వందనాలు దేనితో పెడతాం మనము? చేతితో. నీకు వందనాలు అనే బిట్ ఉందండి. అనాథ నంద నీకు వందనం. సో, వందనాలు ఇలా వచ్చినట్లయితే ఇక్కడ 2 ఒకలాగా లేవు. ఇక్కడ అర్థభేదంతో ఉన్నాయి. చివరన 2 వేరుగా వరుసగా వస్తున్నట్లయితే వందనం చేతితో పెడతాము. కాబట్టి చేకానుప్రాస ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దామండి. మరి ఇక్కడ లాటానుప్రాస కూడా ఉందండి. లాటానుప్రాస అలంకారాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చిన్న కన్ఫ్యూజన్ నాకు కూడా. సో, సింపుల్‌గా ఇప్పుడు చెప్తున్నానండి. లాటానుప్రాస లాస్ట్‌లో వస్తదండి. ఏమొస్తది? సేవ, అస్తములు, హరి భజించు అస్తములే అస్తములు. సో, చివరన వచ్చేవి లాటానుప్రాస. 2 ఒకే రకమైనటువంటి పదాలొస్తాయి. లాస్ట్‌లో వస్తాయి కాబట్టి లాటానుప్రాస. మరి చేకానుప్రాస చేతితో మనం దండం పెడతాం, వందనం పెడతాము కాబట్టి చేకానుప్రాస. ఈ విధంగా మనము లాటానుప్రాస, చేకానుప్రాస, వృత్యానుప్రాసను మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ స్మృతి రకాలు. మరి 8వది తార్కిక స్మృతి గురించి ఇవ్వడం జరిగిందండి. మరి అందులో 4 రకాలైనటువంటి స్మృతుల గురించి ఇక్కడ మనం తెలియజేస్తుంది. ఒకటో చూద్దామండి. బట్టి స్మృతి. మొత్తం 8 రకాల స్మృతులండి. బట్టి స్మృతి, తార్కిక స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంసర్గ స్మృతి, రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఇవి మనము స్మృతిలో రకాల గురించి చెప్పుకోవచ్చండి. ఇక్కడ తార్కిక స్మృతి అంటే ఏమిటి అనేది ఇవ్వడం జరిగిందండి. ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని తార్కికంగా ఆలోచన చేసి నేర్చుకొని జ్ఞాపకం ఉంచుకోవడమే తార్కిక స్మృతి. పెద్ద పిల్లలు తార్కికంగా అంశములను గుర్తుంచుకొని తిరిగి ఒప్పచెప్పగలుగుట అంటే గుర్తుంచుకొని మరలా చెప్పగలడాన్నే తార్కిక స్మృతి అంటారు. నెక్స్ట్ చూద్దామండి. మరి నెక్స్ట్ బిట్టు వికాస దశలలో సరికానిది ఏది? మొత్తం వికాస దశల్లో 10 దశలుగా మనకి ఎలిజబెత్ హర్లాగ్ గారు వివరించడం జరిగిందండి. ఒకసారి గుర్తు చూద్దామండి. వికాస దశలో జనన పూర్వ దశలో జైగోట్, ఎంబ్రియో, ఫీటస్ దశలు ఉంటాయి. అదేవిధంగా జననం అనేది 2 రకాలు, 3 రకాలు, ఇంకా అన్ని వదిలేండి. మొత్తం 10 రకాలు. 10 దశలు చూద్దాము. నవజాత శిశు దశ పుట్టినప్పటి నుంచి 2వ వారం వరకు. శైశవ దశ 2వ వారం నుండి 2 సంవత్సరాలు. పూర్వ బాల్య దశ 2 నుంచి 6. ఉత్తర బాల్య దశ 6 నుండి 10. యవ్వనారంభ 10 నుండి లేదా 12 నుంచి 14. పూర్వ కౌమార 14 నుంచి 18. ఉత్తర కౌమార 18 నుంచి 21. వయోజన 21 నుండి 40. మధ్య వయస్సు 40 నుంచి 60. మరి వృద్ధాప్యం 60 నుంచి చనిపోయిన చివరి వరకు. ఇదండి మరి వికాస దశల్లో ఇది గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి యొక్క ఏ విభక్తికి చెందింది అన్నాడు? షష్ఠి విభక్తి. ఇక్కడ రామునికి తమ్ముడు లక్ష్మణుడు. ఇక్కడ విభక్తి ఎక్కడ ఉందంటే కీ ఉందండి. కినికిని యొక్క లోపల. ధరణి నాథుడు, ధరణి యొక్క నాథుడు. శ్రీవల్లభుడు, శ్రీ యొక్క వల్లభుడు. భూపతులు, భూమి యొక్క పతులు, భూపతులు. షష్ఠి విభక్తికి చెందిందండి. ఇక్కడ నెక్స్ట్ బిట్ చూస్తే కర్తరి వాక్యం గురించి ఇవ్వడం జరిగిందండి. 11వది. మరి కర్తరి వాక్యం అంటే కర్తరి వాక్యం అంటే ఇక్కడ కర్త కర్మ క్రియ అనేది ముఖ్యం అండి. కర్త అంటే హీరో, కర్మ అంటే విలన్. ఇక్కడ ఎవరైతే హీరో రాముడు రావణుని చంపాడు అన్నది కర్తరి వాక్యం అండి. అంటే కర్త ప్రధానంగా ఉంటుంది, మొదట్లో ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కర్తరి వాక్యంలో హీరో మొదట ఉంటాడు. ఇక్కడ ఇది ఎవరికైనా తెలుసండి అంటారు.
ఇక్కడ చూద్దామండి, ఇది తెలియంది. మరి రాముడు రావణుని చంపాడు. ఇక్కడ కర్తరి వాక్యములో ద్వితీయ విభక్తి ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. కర్తరి వాక్యములో ఉండే విభక్తి ద్వితీయ విభక్తి. అదే కర్మని వాక్యములో ఉండే విభక్తి తృతీయ విభక్తి అండి. మరి కర్మని వాక్యం అంటే వెలను ఫస్ట్ ఉంటాడండి. రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. కర్మని వాక్యములో వెలను అన్నవాడు. కర్మ అనేది ముందుంటుంది. దానిలో వచ్చే విభక్తే తృతీయ విభక్తి. కర్తరి వాక్యంలో ద్వితీయ విభక్తి వస్తుందండి. నెక్స్ట్ 12వ బిట్ చూసుకున్నట్లయితే మనకి సకర్మక క్రియల గురించి వివరించడం జరిగిందండి. కర్మ అంటే క్రియ, అంటే కర్త అంటే హీరో. ఇక్కడ కర్మ అంటే మరి విలన్ అని చెప్పాను కదా, విలన్ అనొచ్చు, లేదంటే కర్తకి ఆపోజిట్ గా ఉన్నట్టు. ఇక్కడ కర్మ ఆధారంగా ఉన్నట్టుది సకర్మక క్రియ అండి. ఇక్కడ మధు బడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బడికి. అది కర్మ అండి. మధు హీరో, కర్త. మధు అన్నది కర్త, బడి అన్నది కర్మ, వెళ్ళెను అనేది క్రియ. ఇక్కడ కర్మ అనేది ప్రధానంగా ఉంది కాబట్టి ఇది సకర్మక క్రియ. అంటే కర్మ ఉన్నది కాబట్టి ఆ వాక్యంలో కర్మ ఉంటే సకర్మక క్రియ. మరి దాంతోపాటు అకర్మక క్రియ కూడా నేర్చేసుకుందామండి. కర్మ లేని వాక్యాలు కూడా చాలా ఉంటాయండి. సోముడు పరిగెత్తాడు. సో సోముడు అన్నది ఇక్కడ కర్త అండి. ఇక్కడ పరిగెత్తును అనేది క్రియ. కానీ ఎక్కడుందండి? ఇక్కడ కర్మ ఎక్కడుంది? లేదు కదా. అందుకే కర్మ లేకపోతే అది అకర్మక క్రియ. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. తప్పనిసరిగా మీకోసమైన బిట్ టు బిట్ అన్ని కూడా చేశానండి. వీడియో మాత్రం తప్పనిసరిగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 13వ బిట్ కింద మనకి గ్రామ సచివాలయంలోని ఉద్యోగుల సంఖ్య అని అడగడం జరిగిందండి. 11 అండి. మరి 14 బిట్ అండి. ఇక్కడ భగనం ఘన విభజన గురించి ఇవ్వడం జరిగింది. ఇది చాలా 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 ఈజీ అండి. ఏ గణం అన్నది యమాత రాజబానస అనేది వదిలేయండి, అది పాతది, పాత చింతకాయ పచ్చడి. ఇక్కడ ఎరత భజస నమ అనే ఒక మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎందు గురించి అంటే ఎరత అనేది లఘువుల బాక్సు, యగనం అంటే మొదటి లఘువు, అంటే మిగతా రెండు ఏమయ్యాయండి? గురువులు. ఈ మంత్రాన్ని బాగా జపించండి. ఎరత భజస నమ అని బాగా చేస్తే మొదటిది ఎరత. యా అంటే మొదటి లఘువు, అంటే మిగతా రెండు గురువులని అర్థము. మొదటి లఘువు యగనం, మధ్య లఘువు అంటే రగనం, చివరి లఘువు అంటే తగనం. ఈ విధంగా ఎరత అయ్యిందండి. లఘువుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు భజస అంటే భ అంటే మొదటి గురువు, జ అంటే మధ్య గురువు, అంటే మిగతా రెండు ఏమవుతున్నాయి అని అర్థం? లఘువులు అవుతున్నాయి అని అర్థం. ఎరత అంటే లఘువుల బాక్సు, భజస అంటే గురువుల బాక్సు, సగనములో చివరి గురువు ఉంటుంది, అంటే మొదటి రెండు ఏమవుతున్నాయి? లఘువులు అవుతున్నాయి. మరి నమలో నా అంటే పంగనామాలు, అంటే 3 లఘువులు, మా అంటే 3 గురువులు. ఈ విధంగా మనం ఘన విభజనలోని చేస్తుంటామండి. ఇక్కడ భగనం అంటే గురువు లఘువు లఘువు అండి. ఆన్సర్ గురువు లఘువు లఘువు. మరి 15వది చూసినట్లయితే ఇంటిలో ఈగలు, ఈగల మోత, బయట పల్లెకి మోత అనేది కింద వాటిలో డాష్ సామెత. మరి 16వది చూసినట్లయితే 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒక సంవత్సరంలో బోధనా గంటలు 1000 గంటలు బోధిస్తామండి. 220 పని దినాలు అయితే ఉంటాయి. మరి 17వది అయితే అనునాసికాలు, నానామ. 18వది అవ్యయం అంటే ఏమిటి? లింగ విభక్తులు లేనిది అవ్యయం. 19వది చూద్దామండి. వృద్ధి సంధి. వృద్ధి సంధి అకారమునకు. ఇక్కడ చూద్దామండి. ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది. బాగా చూసుకోండి, ఇది కోడింగ్ గా ఉంటుందండి. అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము వస్తుంది. అదేవిధంగా అకారమునకు ఓ అవులు పరమైతే అవకారం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఐ అవులను వృద్ధులు అంటారు. ఇక్కడ చూద్దామండి. వసుధైక ఐక ఐ అని కనిపిస్తుంది కాబట్టి అది వృద్ధి, కాబట్టి వృద్ధి సంధి సింపుల్ గా పెట్టేయచ్చు. ఇక్కడ ఐ అనే అక్షరం కనిపిస్తుందండి. సమైక్యం ఐ. సో ఐ అనే పదం వస్తుంది కాబట్టి ఐ అనేది వృద్ధి, కాబట్టి వృద్ధి సంధి. ఇంకా విడదీయాల్సిన అవసరం ఏం లేదండి.
వసుధై ఐ ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మరి 20వ బిట్ చూద్దామండి. 25 పద్యం బహువచనం పద్యాలు. 21 పొడుపు కథ నవ్వితే నవ్వుతుంది, ఏడుస్తే ఏడుస్తుంది అద్దం. మరి 23వ బిట్టు రాజ్యార్థ భాగం సమాసాన్ని మీకు తెలిస్తే, మీకు చాయిస్ వదిలేస్తున్నానండి, తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ 25 బిట్లో నేను ఈ ఒక్కటి మాత్రమే మీకు వదులుతున్నాను. నెక్స్ట్ బిట్ అండి 24వది పూరక కోణాలు అంటే ఏమిటి అంటే, రెండు కోణాలను కలిపితే మొత్తం 90 డిగ్రీలు ఉన్నట్లయితే దానిని ఆ రెండు కోణాలని పూరక కోణాలు అంటారు. సంపూరక కోణాలు అంటే రెండు కోణాలను కలిపితే 180 డిగ్రీలు వస్తే దానిని మనం సంపూరక కోణం అంటారు. దీని గురించి అప్లికేషన్ మెథడ్ ఏ విధంగా ఇస్తారు అంటే, ఒక కోణం 70 డిగ్రీలు అయినా దానికి ఉన్నటువంటి రెండవ సంపూరక కోణం ఎంత అని అడుగుతాడు. 70 అయితే రెండవ సంపూరకం ఎంత అవుతుందండి? 20 డిగ్రీలు మనం పెట్టాల్సి ఉంటుంది. మరి 70కి 90 160 చేసేయకూడదు. ఒక కోణం ఇస్తాడు, రెండవ పూరక కోణం ఎంత అని అడుగుతాడు. అంటే ఇప్పుడు 50 ఇస్తే రెండవ పూరక కోణం ఏమవుతుందండి? 40 డిగ్రీలు అవుతుంది. ఈ విధంగా మనం పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా సంపూరక కోణంలో కూడా 120 డిగ్రీలకి ఇంకొక సంపూరక కోణం ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం పెట్టాలండి? 60 డిగ్రీలు పెట్టాలి ఆన్సర్ కింద. ఈ విధంగా అప్లికేషన్ మెథడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి లాస్ట్ చూసినట్లయితే ఎరిక్సన్ ప్రకారం చివరి దశలో క్లిష్టమైన పరిస్థితి ఏమిటి? చివరి దశలో ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితి చిత్తశుద్ధి నిరాశ. చిత్తశుద్ధి నిరాశ. మరి ఇక్కడ దశలన్నీ ఉన్నాయండి, ఒక్కసారి చూసేద్దామండి. ఎరిక్సన్ యొక్క దశలు. మొదటిది పూర్వ శైశవ. నమ్మకం, అపనమ్మకం. నమ్మకం ఏదైనా పని చేసినప్పుడు నేను చేయగలను అనే నమ్మకం ఏర్పడుతుందండి. అప్పుడు విద్యార్థికి, ఆ పిల్లవాడికి ఆశ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ చేయలేకపోతే ఇంకా నేనేమో చేయలేమోనేమో అనే అపనమ్మకం అయితే ఏర్పడిపోతుందండి. అది పూర్వ శైశవ దశ అండి. నెక్స్ట్ ఉత్తర శైశవ దశలో స్వయం ప్రతిపత్తి, తనకు తానుగా చేయాలని ఆశ ఉంటుందండి. అందువల్ల పిల్లవాడికి మనోబలం అనేది ఏర్పడుతుంది. ఒకవేళ చేయలేకపోతే సంశయానికి తోడ్పడుతుంటాడు, నేను చేయలేను అనే సంశయానికి ఏర్పడి సిగ్గుపడిపోతుంటాడు, వెనక్కి వెళ్ళిపోతుంటాడు, రాడు. ఈ విధంగా అండి. మరి మూడోది క్రీడా దశ. ఇందులో తన లక్ష్యమే కనిపిస్తుందండి. చొరవ ఎక్కువ ఉంటుంది. చొరవ ఎక్కువ ఉండి తన లక్ష్యం మీద దృష్టి పెడతాడండి. ఒకవేళ దానిలో చొరవ ఏ విధమైన అఘాతం జరిగితే అపరాధ భావం ఏర్పడిపోతుందండి వెంటనే. నెక్స్ట్ తర్వాత పాఠశాల దశ అండి. శ్రమశీలత, కష్టపడుతుంటాడు, సామర్థ్యంతో కష్టపడుతూ ఉంటాడు. అది లేకపోతే న్యూనతాభావం, నాకు రాదేమోనన్న న్యూనతాభావానికి పొందుతాడండి. అదేవిధంగా కౌమార దశలో నేను ఉన్నాను, నన్ను గుర్తించండి, నన్నే గుర్తించండి అంటారు. ఇక్కడ పాత్ర గుర్తింపు పొందుకుంటాడు. విశ్వసనీయత, నమ్మకం అనేది ముఖ్యమండి వాళ్ళకి. ఒకవేళ నమ్మకాన్ని పోతే తన యొక్క పాత్ర సందిగ్ధంలో వాళ్ళు వాళ్ళు అయిపోతుంటారు, ఒంటరి పక్షులు అయిపోతుంటారు. కౌమార దశ అంటే మీకు తెలిసిందే కదా, టీనేజ్. పూర్వ వయోజన దశలో సాన్నిహిత్యంగా ఉంటారు. అయితే సాన్నిహిత్యం ప్రేమగా ఉంటారు, లేకపోతే ఏకాంత వైరాగ్యం వచ్చేద్దండి అలాగే పూర్వ వయోజన దశలో. మరి మధ్య వయోజన దశలో ఏ విధంగా ఉంటారు? ఉత్పాదక సంరక్షణ స్టేజ్లో ఉంటారండి. ఆ స్టేజ్లో పిల్లల్ని కేరింగ్గా చూసుకోవడం, సంరక్షణగా ఉంటారు. అది కానీ మిస్ అయిపోతే మా ఇంట్లో సఖ్యత లేకపోతే స్తబ్దతగా ఉండిపోతారు వాళ్ళు. దేనికి మాట్లాడకుండా, చలనం లేకుండా స్తబ్దతగా ఉండిపోతారండి. చివరిగా పరిపక్వ దశ, దీన్నే సమగ్రత అంటారు. అంటే చివరి దశలో సూక్ష్మ బుద్ధి, పిన్ పాయింటెడ్ పరిశీలన అయితే ఉంటుందండి. అదేవిధంగా చిత్తశుద్ధితో ఉంటారు. లేకపోతే ఇంకా ఎవరు పట్టించకపోతే నిరాశలోకి వెళ్ళిపోయి దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అనే భ్రమలో ఉంటారు. అదే వాళ్ళ యొక్క చివరి దశ, చిత్తశుద్ధి నిరాశ. మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వివరణాత్మక వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.